హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ హబ్. థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి ప్రతిరోజు ఒక కథ నేర్చుకుంటూ ఆ కథ ఆధారంగా డిఎస్సికి ఉపయోగపడే ప్రశ్నలు చివర్లో అడగడం జరుగుతుంది. కథ మొత్తం విని చివర్లో ఆ కథకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటి వరకు మనం ఈ మాసపు కథలైన ఐకమత్యం, జింక, బావిలో నీళ్లు, బంగారు మొలక కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు వికట కవి చూద్దాం. కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. అతని భార్య లక్ష్మమ్మ, వారి కుమారుడు రామకృష్ణుడు. చిన్నతనంలో రామకృష్ణుడి తండ్రి మరణించాడు. మేనమామ అతన్ని తెనాలికి తీసుకుని వచ్చాడు. రామకృష్ణుని బడిలో వేశాడు. రామకృష్ణుడు చదువుకునేవాడు కాదు, బడికి పోయేవాడు కాదు. పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరి అటూ ఇటూ తిరిగేవాడు. సాయంత్రం ఇంటికి చేరేవాడు. చదువు లేదు, అల్లరి ఎక్కువ, పెద్దవాడవుతున్నాడు. ఒకరోజు రామకృష్ణుడు అలా తిరుగుతున్నాడు. అతనికి ఒక సాధువు ఎదురయ్యాడు. సాధువుకు ఎందుకో రామకృష్ణుడి మీద దయ కలిగింది. అతన్ని దగ్గరికి పిలిచాడు. నాయనా, నీకు ఒక మంత్రం చెప్తాను. కాళికాదేవి గుడికి వెళ్ళు, అక్కడ అమ్మవారిని పూజించు, ఈ మంత్రం జపించు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. రామకృష్ణుడు మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకున్నాడు. కాళికాదేవి గుడికి వెళ్ళాడు. అమ్మవారి ముందు కూర్చున్నాడు. మంత్రం చదువుతూ కూర్చున్నాడు. పగలు గడిచిపోయింది, రాత్రి గడిచిపోయింది. రామకృష్ణుడు మంత్రం చదువుతూనే ఉన్నాడు. కాళికాదేవి ప్రత్యక్షమయ్యింది. కాళికాదేవి 2 చేతుల్లో 2 పాత్రలున్నాయి. ఆమె రామకృష్ణుని పిలిచింది. నాయనా, ఇవిగో 2 పాత్రలు. ఒకదానిలో పాలున్నాయి, మరొక దానిలో పెరుగు ఉంది. పాలు తాగితే గొప్ప పండితుడు అవుతావు, పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడివి అవుతావు. నీకేం కావాలో కోరుకో అంది. రామకృష్ణుడు సందేహంగా చూశాడు. అమ్మా, అవి అసలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఆ 2 ఇవ్వు, ఒకసారి చూసి చెప్తాను అన్నాడు. దేవి ఇచ్చింది. రామకృష్ణుడు ఒకసారి పాలగిన్నె వైపు చూశాడు, ఒకసారి పెరుగు గిన్నె వైపు చూశాడు, ఒకసారి అమ్మవారిని చూశాడు. ఒక్కసారే పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు. కాళికాదేవికి కోపం వచ్చింది. ఇదేం పని, నీవు వికట కవి అవుతావు పో అంది. రామకృష్ణుడు దేవి కాళ్ళపై పడ్డాడు. క్షమించమన్నాడు. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమే, అందుకే 2 కావాలన్నాడు. తల్లి, దయ చూపించమని వేడుకున్నాడు. కాళికాదేవికి దయ కలిగింది, ఆశీర్వదించింది. ఈ తెనాలి రామకృష్ణుడే వికట కవిగా ప్రసిద్ధుడు. వికట కవి తిరగవేసి చదవండి, మళ్ళీ వికట కవి అవుతుంది. రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో చేరాడు. అష్టదిగ్గజాలలో ఒకడయ్యాడు. గొప్ప కావ్యాలు రాశాడు. తెనాలి రామకృష్ణుడన్నా రామలింగడన్నా ఒకరే. అతని గురించి ఎన్నో కథలున్నాయి, తెలుసుకోండి. కథ విన్నారు కదా. ఇప్పుడు దీనికి సంబంధించి 2 ప్రశ్నలు అడుగుతాను. సమాధానం తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఈ ప్రశ్న, రామకృష్ణుని తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రామయ్య శాస్త్రి, ఆప్షన్ బి కృష్ణయ్య మంత్రి, ఆప్షన్ సి రామయ్య మంత్రి, ఆప్షన్ డి లక్ష్మయ్య. రెండవ ప్రశ్న, వికట కవి కథకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. 1. రామకృష్ణుడికి కాళికాదేవి మంత్రం చెప్పినది పూజారి. 2. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమే అని అన్నది రామకృష్ణుడు. 3. కాళికాదేవి చేతుల్లో 2 పాత్రలు ఉన్నాయి, ఒక చేతిలో పాలు, మరొక చేతిలో పంచదార. 4. కాళికాదేవి ఇచ్చిన పాలు తాగితే రామకృష్ణుడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. వీటిలో సరికానిది ఆప్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీటి మీద లెసన్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.